డొనాల్డ్ ట్రంప్ ఎలా ఆలోచిస్తున్నాడు, అతను యొక్క భవిష్యత్తు అంటే అమెరికా భవిష్యత్తు అనాలి. సో దీని విషయంలో ఇతను చేస్తున్న పనులు, నిర్ణయాలు మీకు చాలా చాలా విచిత్రంగా ఉందండి. విచిత్రము కాదు, ప్రతి ఒక్క దేశాన్ని ఎలా ఇరికించాలి అంటే ఒక వరల్డ్ కెయాస్, గ్లోబల్ క్రైసిస్ను క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మేమే గెలిచాము, అమెరికా ద సూపర్ పవర్ అని ప్రూవ్ చేయాలి. దీనికి కారకుడిని నేనే. ఇప్పుడు చూడండి, వాళ్ళ వార్ సెక్రటరీ మేము ఎంత అద్భుతంగా శ్రీలంక వద్ద ఇంటర్నేషనల్ బార్డర్లో ఇరాన్ యొక్క యుద్ధ ఓడను పూర్తిగా డెస్ట్రాయ్ చేశాం. ఇప్పుడు ఇది ఎందుకు చేశాము అంటే మీకు యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్, సో దీనిని ధ్వంసము చెయ్యాలి అని ఇరాన్ వాళ్ళు 11 మిజైళ్ళు, అతి శక్తివంతమైన మిజైళ్లను వాడారు. కానీ మీకు ఇబ్రహాం లింకన్ యొక్క ఏడిఎస్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ 11 మిజైల్స్ను కూడా వాళ్ళు తిప్పికొట్టారు. ఒకటి కూడా మీకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లోకి వచ్చి పడలేదు. ఎందుకంటే తీవ్ర స్థాయిలో నష్టము జరుగుతుంది. ఇది ఏకంగా అణుయుద్ధానికి కూడా దారి తీయొచ్చు. ఎందుకంటే అమెరికా అలాగే ఆలోచిస్తుంది. మా ఇబ్రహాం లింకన్ మీద దాడులు జరిగి అది ధ్వంసము అయితే ఇది అణుయుద్ధమే. సో ఈ టైంలో చూడండి, భారత్ యొక్క నేవల్ ఫోర్సెస్ నిన్న కూడా మాట్లాడే 37 ఓడలు, వీటిని మనము కాపాడాలి. మన ఫ్లాగ్స్తో ఉండే ఓడలు అక్కడక్కడ గల్ఫ్ ఆఫ్ ఓమాన్ దగ్గర ఉన్నాయి. కాపాడడానికి మనం వెళ్ళాలి. అంటే అది ఒక యుద్ధ క్షేత్రము, అక్కడ ఇండియన్ నేవల్ ఫోర్స్ వెళ్ళాలి. ఇందులో ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ రాజ్పుత్ ఇలాంటి ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, పెద్ద పెద్ద ఓడలు వేసుకొని మనం వెళ్తున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మన హెడ్ క్వార్టర్స్ను సంప్రదిస్తున్నారు. అంటే వాళ్ళ వార్ సెక్రటరీ ఫోన్ చేసి మీరు మీ ఓడలను ఫలానా ప్రాంతము వద్దకు పంపించకండి. ఎందుకు? ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఓకే, మనకు తెలుసు కదండి, నీకు తెలిస్తే నాకు తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు మీరు అక్కడికి వచ్చారు అనుకోండి, సమీకరణం మారిపోతుంది. పాకిస్తాన్ వాడు, చైనా వాడు నేరేటివ్ అలాగే కదండి ఉంది. ఇరాన్ వాళ్ళు భారత్ మీద దాడులు చెయ్యాలి, వీళ్ళు అమెరికాకు సహాయం చేస్తున్నారు అని వీళ్ళు కథనాలు రాస్తున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ 10 ఓడలు మీకు ధ్వంసమయ్యాయి. ఇరాన్ వాళ్ళు మిజైల్స్ వాడారు, డ్రోన్లు వాడారు, మీకు విపరీతమైన నష్టాన్ని కలిగించారు కదా. అమెరికా యొక్క నేవల్ ఫోర్సెస్ ఈ యొక్క ఓడలు, కార్గో ఓడలు అనండి లేదా యుద్ధ ఓడలు, వీటికి ప్రొటెక్షన్ ఇవ్వబోతుంది. మా దగ్గర పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి కదా, జెరాల్డ్ ఫోర్డ్ లాంటివి ఉంటాయి కదా, ఇంకా ఇబ్రహాం లింకన్ కూడా ఉంది కదా, వీటిని మేము పంపిస్తాం, మీకు టోటల్ ప్రొటెక్షన్ ఇస్తాం ఇరాన్ నుంచి. సో మీరు ధైర్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని దాటండి. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? సమాజాన్ని కాపాడాలి, ప్రపంచాన్ని కాపాడాలని డొనాల్డ్ ట్రంప్ గాడు ఆలోచిస్తాడా? మీరు చెప్పండి, ఆలోచిస్తాడా అండి? వీడి ప్లాన్ ఏమిటి? ఇప్పుడు మీకు యూరోప్ యూనియన్ నుంచి లేదా మిడిల్ ఈస్ట్ నుంచి ఈ ఓడలు వస్తాయి. ఇప్పుడు చైనా వాడు ఆగలేడు కాబట్టి చైనా ఓడలు కూడా, చైనా ఫ్లాగ్ ఉండే ఓడలు రావచ్చు కదా. మీకు ఆ ప్రాంతము టోటల్గా ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేసేసారండి. ఏ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా సమస్యే లేదు, మా ఓడలను ఇక్కడికి పంపించలేము, అందరూ బ్యాక్ ఆఫ్ అయిపోయారు. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా మీరు అక్కడ కార్గో షిప్స్ రన్ చేయలేరు కదా. సో ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదండి. అయినా కూడా ధైర్యం చేసి, ఎందుకంటే కొన్ని దేశాలు ఇప్పుడు ఒక బంగ్లాదేశ్ లేదా శ్రీలంక, వీళ్ళు చమురు లేకుండా వీళ్ళు బతకలేరండి, వాళ్ళ దగ్గర అంత స్టాక్ ఉండదు. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే 5 రోజులకు మాత్రమే. ఒకవేళ యుద్ధము 30 రోజులు అంటే ఈ దేశాలంతా సర్వనాశనం, కుప్ప కూలిపోతాయి. మీకు ఒక్కళ్ళ ఇంటి నుంచి బండి కూడా తీయలేరు, ఒక బైకో కారు కూడా తీయలేని పరిస్థితి బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలకు ఉంది. మన వాళ్ళు చెప్తున్నారు మనకు ఇంకా 20 డేస్ దాకా కూడా రిజర్వ్స్ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనము చూడాల్సింది స్ట్రాటజిక్ రిజర్వ్స్ అండి, విడిగా మాట్లాడతాం. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఇంత పెద్ద సహాయం చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడండి? ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ ఓడలు వస్తాయి స్ట్రైట్ ఆఫ్ హార్మాస్, అటు నుంచి దాటుకుంటూ వెళుతున్నప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తారు, ఇరాన్ వాళ్ళు నో అన్నాము కదా, ఇవాళ రూల్స్ లేవండి, రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది లేదండి. ఎవడు ఎవరితో ఏమైనా చేయొచ్చు, మీరు ఎవరితోనైనా యుద్ధము చేయొచ్చు. పోయాయి అవన్నీ, ఆ రోజులంతా ఎప్పుడో పోయాయి, ఇంటర్నేషనల్ చట్టాలు లేవు.
అలాంటప్పుడు ఈ ఓడలు వస్తాయి, ఇరాన్ వాడు మిసైల్ దాడులు చేస్తాడు, డ్రోన్లు మిసైళ్ళు వేస్తూనే ఉంటాడు. అమెరికా వాడు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, గమనించారు అనుకోండి, ఈ ఓడల్లో ఒక అమెరికా ఓడ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది, దాని మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు. వెంటనే ఏమవుతుంది, యూకే వాడు ఇరాన్ మీద యుద్ధము చేయడానికి రెడీ అయిపోతాడు. అంతే కదండి. సో ప్రపంచంలో ఉండే దేశాలు, మనం మాట్లాడుతున్న 17 దేశాలు, సో వీటిలో ఎవరు ఇరాన్పై యుద్ధము చేస్తారు? అందరూ వచ్చేస్తారు కదండి. ఒకవేళ INS చెన్నై మీద ఇరాన్ యొక్క మిసైల్ వచ్చి పడింది అనుకోండి, మనం ఏం చేస్తామండి? ఇమీడియట్గా ఇరాన్ మీద యుద్ధము అంటాం. అంతే కదా, మీకు వేరే ఆప్షనే ఉండదు. ఎందుకంటే మీరు వార్ రెడీలో ఉన్నారు, వార్ మోడ్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇట్లా ప్రపంచ దేశాలనంతా ఇందులో ఇరికించడానికి, ఇందులో ఒక అమెరికా షిప్ కూడా లేకపోవడం మనం గమనించాలి. మరి ఇంతంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని సపోర్ట్గా పంపిస్తున్నాడు కదా, మరి వాడికి నష్టము జరగవచ్చు కదా మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, మీకు చెప్తాడే కానీ మీకు అవసరం అన్నప్పుడు ఉండడండి అక్కడ. కాబట్టి ఇరాన్ వాళ్ళు కూడా ఇవాళ ఎలాంటి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేశారంటే, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఎక్కడెక్కడ అమెరికా ఎంబసీ ఉంది, CIA కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద దాడులు మొదలుపెట్టారు. నాకు తెలిసి చరిత్రలో అమెరికాపై ఇంత పెద్ద యుద్ధము చేసిన ఇంకొక ఏ దేశము లేదండి. రష్యా వాళ్ళు కూడా ఇలా చెయ్యలేదు. మీకు అమెరికన్ అనబడేవాడు కనిపిస్తే టార్గెట్, మీకు ఒక సౌదీ అరేబియా, అలాగే మీకు ఖతార్, కువైత్, దుబాయ్, ఎక్కడైతే అమెరికా వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయో మార్క్ చేసుకొని దాడులు చేస్తూనే పోతున్నారు వరుసగా. సో ఇలాంటి ఒక అటాక్స్ అనేవి మనం ఎప్పుడూ చూడలేదు. అందుకే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ ఆలోచన, ఇరాన్తో యుద్ధము చేయాలంటే అమెరికా మహా సామ్రాజ్యం కూలిపోతుంది, కాపాడాలి అంటే యుద్ధము చెయ్యాలి అనే ఒక బెంచ్ మార్కుతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చైనా మీద కూడా ఇదే చెయ్యాలి, జీ జింగ్పింగ్ని లేపేయాలనే ప్లాన్ కూడా వీళ్ళకుంది. ఎందుకంటే చిన్నా చితకా దేశాలను ఏం కొడతావురా, కుదిరితే ఒక రష్యా మీద యుద్ధం చెయ్యి, లేదా చైనా మీద చెయ్యి అంటే ఎస్ ఐఆమ్ రెడీ. సో అలాంటి ఒక మైండ్ సెట్తో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఈ పనులు చేస్తున్నాడు. కానీ మీరు గమనించారు అనుకోండి, అమెరికాకు జరుగుతున్న నష్టము, యుద్ధము అంటున్నారు, బ్యూటిఫుల్గా మేము ఇరాన్ యొక్క షిప్ని ధ్వంసము చేసామండి, బ్యూటిఫుల్గా చేసావు. మరి బ్యూటిఫుల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్యూటిఫుల్ బర్డ్స్ అండి, బాంబర్స్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఖతార్ ఎయిర్ బేస్లో అమెరికా వాళ్ళ యుద్ధ విమానాలు ఉంటే వరస పెట్టి మీకు మిసైల్స్ వస్తున్నాయి. ఇంకా ఇరాన్ వాళ్ళు లెక్క చేయడం లేదు. ఇక ఇజ్రాయెల్ పరిస్థితి అనుకోండి, మీరు గాజాను చూశారు కదా, ఎంత ఒక భయానకమైన దృశ్యాలు గాజాలో. మీకు పిల్లలు, మహిళలు, మొత్తము మీకు ఒక పెద్ద గ్రేవ్ యార్డ్ లాగా గాజా కనిపించింది కదా, యుద్ధం అన్నారు. ఇవాళ మీరు ఇజ్రాయెల్లో కొన్ని కీలకమైన ప్రాంతాలు, ముఖ్యమైన ప్రాంతాలు, వాటిని చూస్తే ఇరాన్ వాళ్ళు ఏ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అణు అస్త్రము ఇరాన్పై వాడతారా అంటే వాళ్ళు కూడా అక్కడ రెడీగా ఉన్నారండి. ఎందుకంటే రష్యాకు ఇది వన్ డే పని. ఇరాన్కి అణు అస్త్రాలు పంపడము అనేది రష్యా వాళ్ళకు చాలా చాలా ఈజీ. ఇవాళ రష్యా వాళ్ళు యాక్టివేట్ అయిపోయి ఉన్నారు ఇరాన్కి సపోర్టుగా. చూడండి, రష్యా ఇరాన్కి సపోర్టుగా వాళ్ళకి ఏమేమి కావాలి అది వాళ్ళు సమకూరుస్తున్నారు. ఆల్రెడీ ఇచ్చారు, ADSలు ఇచ్చారు, మీకు మిజైల్స్ ఇచ్చారు. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇంకొక 30 డేస్, అందరూ మాట్లాడే 30 డేస్, నేను కూడా మాట్లాడు, ఈ 30 రోజులు యుద్ధము కొనసాగితే, ఇలాగే ఉంటే మీకు ఈ ప్రపంచముగా ఉండదండి. ఎందుకు అంటే ఆయిల్స్, మీకు అలాగే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఈ స్కేర్సిటీ ఎట్లా ఉంటుంది అంటే మీ ఊహకే అందదు. ఇప్పుడు యూరోప్లో ఇదే పరిస్థితి. యూరోప్ దేశాలు వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక యుక్రెయిన్ని అడుగుతున్నారు, అయ్యా బాబు రష్యా వాళ్ళ సప్లైస్ని మాకు అందజేయండి. అంత ఒక క్రిటికల్ సిచ్యువేషన్. మరి అమెరికాకు ఇప్పుడు ఈ లెవెల్లో నష్టాలు జరుగుతూ ఉంటే, ఇరాన్ వాళ్ళను మేము పూర్తిగా నాశనం చేసేసామని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, డొనాల్డ్ ట్రంప్ మైండ్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.